నా పేరు బొబ్బా రజిత సార్. మేము విజయవాడ పడమటి సెంటర్లో ఉంటాం సార్. సమస్య వచ్చేసి మా అమ్మగారికి సార్. మా అమ్మగారి పేరు వెనిగంట వరమ్మ సార్. కమ్మపాలెం విలేజ్, జలదేంకి మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి సమస్య సార్. ఈమెకు సంబంధించి 2023 నుంచి సార్ సఫర్ అవుతున్నారు ఇంటి గురించి. అసలు మామూలుగా మీకు మొత్తం చెప్పాలనుకుంటున్నాను సార్. మా అమ్మకి 2 పిల్లలు సార్. వెనిగంట రమేష్ మా అన్నయ్య, నా పేరు రజిత సార్. 2000 సంవత్సరంలో మా అన్నయ్యకి మ్యారేజ్ అయినప్పుడు మా 2-3 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2006లోనే మా అన్నయ్య 2 ఆడపిల్లలు ఉండారు, నేను పక్కకి వెళ్ళిపోతానని చెప్పేసి ఒక 3 ఎకరాల పొలం, మా అమ్మగారి పేరుతో ఉన్న పొలం 3 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయించుకొని 2 పిల్లలకి చెరొక ఎకరా, ఆయనకు 1 ఎకరా తీసుకుని సపరేట్ ఫ్యామిలీలో ఉంటున్నారు సార్. ఆ రోజు నుంచి కూడా మాకు ఏ సమస్యలు లేదు సార్. ఆయన మాటికి ఆయన ఉంటున్నాడు. ఉన్న 2 పోర్షన్లు ఇల్లు, మేమిద్దరం చెరొక పోర్షన్లో మా అమ్మ నాన్న, నేను, మా అన్నయ్య, వదిన, వాళ్ళ ఫ్యామిలీ అటు వైపు ఉండేవాళ్ళు సార్. లాస్ట్కి వచ్చేసరికి 2022లో సార్, 2013 మా నాన్నగారు చనిపోయారు. 2022లో మాకు కమ్మపాలెం విలేజ్కి దగ్గరగా హైవే రోడ్డు వచ్చింది సార్. అక్కడే మా పొలం సార్. మా అన్నయ్యకి ఎక్కడైతే 3 ఎకరాలు ఇచ్చారో అక్కడే నాకు వస్తువు కింద 2 ఎకరాల పొలం నాకు ఇచ్చారు సార్. అది ఎవరి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళకి. 2023లో ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఆ భూముల రేట్లు పెరిగాయి సార్. దాంతో 2022 బ్రెయిన్ స్ట్రోక్తో సఫర్ అవుతూ విజయవాడలో ఉండగా ఆ ఇంటి పార్టీషన్ వాళ్ళు పగలు కొట్టేసి ఆ ఇల్లు అనేది అది లేకుండా చేసేసారు సార్. దీనిలో ముఖ్యంగా కాకర్ల సురేష్ గారు, ఉదయగిరి ఎమ్మెల్యే గారు సార్, ఆయన ట్రస్ట్ పెట్టారు సార్. ఫస్ట్ దానిలో ఒక టీము ఏర్పాటు చేసుకొని దివిశ్రీను, గంటా అశోక్, గంటా సుబ్బానాయుడు అని చెప్పేసి కొంతమందిని జలదేంకి మండలానికి సంబంధించిన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు సార్. ఆ రోజు నుంచి కూడా వీళ్ళ అరాచకాలు అడ్డు లేకుండా అయిపోయింది సార్. వీళ్ళు ఈ దివిశ్రీను అనేవాళ్ళ అక్కే మా వదిన సార్. మా అన్నయ్య చేసుకుంది గట్టుపల్లి గ్రామం సార్, జలదేంకి మండలం వాడిది. ఇంకా అప్పటి నుంచి అసలు మా మదర్ని ఆ ఇంటికి రానివ్వట్లేదు. ఆ ఉన్న పార్టీషన్ వాళ్ళు పగలగొట్టేశారు. ఆ బంగారం తీసేసుకున్నారు బ్యాంకులో పెట్టుకుంది. ఇంకా ఆమె ఏం చేయలేక ఆమె అసలే బ్రెయిన్ స్ట్రోక్ 2022 మార్చిలో. అయితే ఆ విజయవాడలో ఉంటూ అలా ఉన్నప్పుడు ఇంకా ఇల్లు లేదు సార్ ఆమె వెళ్ళాలంటే. దాంతో అర్జీ పెట్టుకొని జేసీ గారిని కలిశారు సార్ నెల్లూరు సార్. ఎస్పీ ఆఫీస్కి పంపించారు సార్. ఎస్పీ ఆఫీస్ నుంచి అది జలదేంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సార్. వాళ్ళు విచారించి మీ మదర్ ఉండడానికి, గోడ కట్టుకోవడానికి నీకేం అభ్యంతరం లేదు అని చెప్పి మా అన్నయ్య దగ్గర ఒక లెటర్ తీసుకొని ఉండమన్నారు సార్. ఇక అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రానివ్వట్లేదు సార్. ఆయనకేంటి అక్కడ కాకర్ల సురేష్ గారి అండదండలు సార్. గంటా అశోక్కి, దివిశ్రీకి, దివి సుబ్బానాయుడికి వీళ్ళు ప్రతిసారి వచ్చి దాడి చేస్తారు సార్ ఇంటి మీద. ఇక ఆ తర్వాత మా అమ్మగారు ఇంకా చేసేది ఏమి లేక ఆర్టీఓ కోర్టును ఆశ్రయించారు సార్. నేను సీనియర్ సిటిజన్ని, నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇట్లా నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద కూడా వదిలేదు సార్. మా అన్నయ్యకి మా అన్నయ్య ఏది చేయలేదు సార్. ఈ దివిశ్రీను, గంటా అశోక్, గంటా సుబ్బానాయుడు వీళ్ళ ఒత్తిడితోటి మా అన్నయ్య చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది సార్. అంతే. మా అన్నయ్య స్వతహాగా మా పొలం కౌలు చేసుకుంటున్నప్పుడు కూడా నెల బ్యాంకులో కౌలు డబ్బులు వేసేవాళ్ళు సార్. తర్వాత ఆ కౌలు కూడా ఇవ్వనీయకుండా ఆపించారు సార్. మా పొలం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వీడే ఉంది సార్. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను, ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చారు సార్ ఆ ల్యాండ్కి సంబంధించి. ఇక ఈ హౌస్ ఏదైతే ఉందో ఈమె ఆర్టీఓ కోర్టుకి వెళ్ళారు సార్. ఆర్టీఓ కోర్టులో 3 నెలల హీరింగ్ జరిగింది సార్. కావాలి ఆర్టీఓ కోర్టు సార్. ఆమెకు ఆర్డర్ ఇచ్చారు సార్. పిల్లలిద్దరికీ ప్రాపర్టీ ఇచ్చున్నారు, డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని మొత్తం ఎవిడెన్స్ అంతా తీసుకొని 3 నెలలకి కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చే టైంలో ఆమె ఇల్లు ఆమె పార్టీషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని ఆమె ఇంట్లో ఆమె ఉండాలి. Thank you.